డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని గోరంట్లపై ఆరోపణలున్నాయి. మార్చి 5న విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్లో విచారణకు రావాలని నోటీసులు అందజేశారు. 2024 నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో నోటీసులు ఇవ్వగా గోరంట్ల మాధవ్పై 72, 79 బిఎన్ఎస్ కింద విజయవాడలో కేసు నమోదైంది. వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని గోరంట్లపై ఆరోపణలున్నాయి. మార్చి 5న విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్లో విచారణకు రావాలని నోటీసులు అందజేశారు. 2024 నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో నోటీసులు ఇవ్వగా గోరంట్ల మాధవ్పై 72, 79 బిఎన్ఎస్ కింద విజయవాడలో కేసు నమోదైంది. రైట్, ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్, చెప్పండి. చందు, గోరంట్ల మాధవ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంపై అనేక విమర్శలు చేయడం జరిగింది. విమర్శలు చేసేటప్పుడు బాధితులపైన పేర్లు పెట్టి ప్రస్తావించి చేయడం కరెక్ట్ కాదనేసి వాసిరెడ్డి పద్మ దానిపైన ఫిర్యాదు చేయడం జరిగింది విజయవాడ సైబర్ క్రైమ్ కి. అప్పట్లో ఆ కేసుకు సంబంధించి ఇవాళ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చేసి నోటీసు గోరంట్ల మాధవ్ కు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసును ఆయన అందుకున్నారు. మార్చి 5వ తారీఖున హాజరుగామని చెప్పారు. ఖచ్చితంగా హాజరవుతాము, నేను హాజరు కావాలా లేదని మా న్యాయ నిపుణులను అడిగి తెలుసుకుంటాను, మా న్యాయ నిపుణుల ద్వారా అక్కడ వాళ్ళ నోటీసులు పంపించడం జరుగుతుంది అంటున్నారు. అలాగే కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకాపాకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారు, వంశీ కావచ్చు, పోసాని కావచ్చు, అలాగే తనను పైన ఇలాంటి వారికి మొత్తం అందరిపైన ఉద్దేశపూర్వకంగానే కేసు పెడుతున్నారు, బెదిరించాలని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షం అంటే వీళ్ళకి అసలు ఏమాత్రము గౌరవించడం లేదు, ఏ పార్టీని గౌరవించడం లేదు, వీళ్ళు ఒకటే విధంగా వెళ్ళిపోతున్నారని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడానికి. అయితే పోలీసులు పోయిన తీరు కూడా తప్పు పడుతున్నారు. ఆయన పోలీసులు వ్యవహరించాలని తీరు, ఎందుకంటే తాను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన తప్పుపడ్డారు. కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తుందని చెప్పడం జరుగుతుంది. రైట్ నాగేంద్రనాథ్, థ్యాంక్ యూ. చూస్తే నాకు అర్థమవుతుంది ఏమడుగుతున్నారు అనేది ఈ సమక్షంలోనే వాళ్ళని అడుగుతా. మీరు కొద్దిసేపు సంయమనం పాటించవలసిందిగా ఎలక్ట్రానిక్ మీడియాకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చేసి కొద్దిసేపు మీరు ఉండండి. ఉంటే మీరు విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళ వీటిని కూడా నేను ఒకసారి చూస్తాను. విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు ఉన్నారమ్మా, ఒకసారి నోటీసులను చూస్తే నాకు అర్థమవుతుంది ఏమడుగుతున్నారు అనేది ఈ సమక్షంలోనే వాళ్ళని అడుగుతా. మీరు కొద్దిసేపు సంయమనం పాటించవలసిందిగా ఎలక్ట్రానిక్ మీడియాకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చేసి కొద్దిసేపు మీరు ఉండండి. ఉంటే మీరు విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళ వీటిని కూడా నేను ఒకసారి చూస్తాను. విజయవాడ నుంచి వచ్చిన పోలీసు